కార్తీక్ రావాలిగా. వస్తాడమ్మా, వస్తాడు. మగాడి మనసు తేనె తీగ. తేనె కోసం ఎంత దూరం తిరిగినా పని పూర్తయ్యాక ఇంటికే వస్తాడు, వచ్చి తీరతాడు. అందుకే బెంగమ్మని భోంచేసి పనుకో, సరేనా? వస్తా. చందు కార్నర్ కావాలంటే, టోటల్గా సరెండర్ కావాలంటే తను సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఎవరు మిగలకూడదు. ప్రస్తుతం తనకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఎవరు? హలో, నమస్తే రాఘరావు గారు, నేను ఆదిని. ఏ ఆది? ఓ ఆదిత్య. అవునండి, దురదృష్టవశాత్తు మీ దౌర్భాగ్యం కొద్దీ మీకు అల్లుడినైన ఆదిత్యని. ఎంత మాట అండి? దురదృష్టం మాది కాదు, మా ఇంటి నుంచి పిల్లని తెచ్చుకున్న మీది. చందు ఇంత చేస్తుందనుకోలేదు. తన నిర్ణయంతో మీ ఇంటికొచ్చి మీ జీవితాల్లో కల్లోలం రేపింది. మీ అందరికీ మనశ్శాంతి లేకుండా చేసింది. మీ కుటుంబం పరువు మర్యాద మంట కలిపింది. అయ్యయ్యో, అలా అనకండి. నా వల్లే మీకు అన్యాయం జరిగింది. నా స్వార్థం కోసం మీ అమ్మాయి మెళ్ళ తాళి కట్టడానికి ఒప్పుకున్నాను. చందు తన ఫీలింగ్స్ నాతో ఎప్పుడో చెప్పింది. 2 నెలల క్రితం వరకు నిజంగా ఇద్దరు దూరంగానే ఉన్నాం, పవిత్రంగానే ఉన్నాం. తన్నేదో పిశాచం ఆవహించింది. అది చందు భవిష్యత్తుని కబళించింది. ఏంటి ఆదిత్య ఆ మాటలు? భర్తగా భార్యను సొంతం చేసుకోవడం, ఆవిడ నుంచి పిల్లల్ని పొందాలనుకోవడం మీ హక్కు. లేదండి, బాధ్యతలు మర్చిన వాడికి హక్కుల గురించి మాట్లాడే హక్కు లేదు. చందుకి కార్తీకతో కలుపుతాన్ని మాటిచ్చాను, కానీ నా తొందరపాటు వల్ల ఇలా తన్ని క్షమించమని అడిగే హక్కు నాకు ఎలాగూ లేదు. కనీసం మీరన్నా క్షమించండి. ప్లీజ్ ఆదిత్య, మీరు అలా మాట్లాడకూడదు. నాకు నాకు వినడానికే ఇబ్బందిగా ఉంది. తను కూడా ఇష్టపడబట్టేగా అలా జరిగింది. లేదండి, ఇలా జరిగిన దాంట్లో చిద్ర స్పృహలో లేవు. చిందులో చందు పొరపాటు కొంతైనా లేదు. తన స్థితికి రావడానికి కారణం నేను. తన కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి నేను. మీరు క్షమిస్తానంటేనే నాకు మనశ్శాంతి. రాఘారావు గారు, ఈ దుర్మార్గుని మీరు క్షమించలేరా? అది కాదండి, ఏదో ఎమోషనల్గా ఫీల్ అయ్యి నోట మాట రాలేదు. మీరు, మీ భార్య, పిల్లలు కలకాలం సుఖంగా సంతోషంగా ఉండాలని, మా అమ్మాయి ద్వారా మీ కుటుంబం పుచ్చపాదులా పెరగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీకు తీరిక దొరికినప్పుడు మీ మిస్సెస్తో సహా వచ్చి మా ఇంట్లో 4 రోజులు ఉండండి. షూర్, ఉంటానండి. ఐఎమ్ సారీ వన్స్ అగైన్. ఉంటానండి. నా టెంపర్మెంట్కి వెళ్ళాలనే ఉంది, నీ టెన్షన్ చూస్తేనే ఉండాలని ఉంది. మొత్తానికి కార్తీక్ రియాక్షన్ తెలుసుకుని వెళ్ళాలని ఉంది.
కార్తీక్, ఎందుకలా ఉన్నావు? మీకు ఈ విషయం ముందే తెలుసా? తెలుసు. తెలిస్తే ఎందుకు చెప్పలేదు? చెప్తే నమ్ముతావా? చెప్పు, నమ్ముతావా? ఏ కాడికి నీకు నేను ఒక చండాలుండి దుర్మార్గుణ్ణి ప్లే బాయ్ అని ఫీలింగ్ తప్ప? అరే, నేను చెప్పిన దాంట్లో ఎంత శాతం నిజం ఉంది అన్న ఆలోచన ఉందా? వైజాగ్లో మన పరిచయం అయినప్పటి నుంచి ఇంతే. అప్పట్లేదో ముచ్చటపడ్డాను, నిజమే. అరే, కానీ మనిషి అనేవాడు మారడా? మారడా? చందు మంచిదే, మహాపతివత, ఆమె వెంట వెళ్తే కళ్ళు పోతాయి అనుకున్నా. ఇప్పుడేమైంది? అఫ్కోర్స్ ఇప్పటికీ పతివతాయి, కాకపోతే పతి మారాడు. యువరాజ్, will you shut your bloody mouth for a while? నువ్వు ఆగు. మ్యాటర్ క్లియర్ గాని. ఎంతకాలం ముసుగులో గుద్దులాట? ముందు నవ్వుతూ వెనక ఏడుస్తూ జంతుకు జీవితాలు పాడు చేసుకోవటం తెలుసుకుందాం. సారీ బాస్, నేను చెప్పిన దానికి మళ్ళీ మండి రెండంటే చచ్చు. కానీ చందు కడుపులో బిడ్డకు తండ్రి నేనని ఆయన్ని డిక్లేర్ చేశాడు ఆ పెద్ద మనిషి. ఆయనకేమని సమాధానం చెప్తావు? కాదని వాదిస్తావా? అలాంటప్పుడు చందు తను తప్పు లేనప్పుడు ఏం చేయాలి? నేనైతే చస్తా. మరి తనేం చేస్తుంది? తను సంసారం చేసిన పిల్లని పవిత్రాలని నీ కంటకట్టాలని చూశాడు ఆదిత్య. ఆయన మాటలు నమ్మావు. నేనేం పాపం ఎరగనని నంగనాచి కబుర్లు చెప్పిన చందు మాట నమ్మావు. నిజం చెప్తున్నందుకు నా మాట మాత్రం నమ్మవు, అంతేనా? ఓకే, నో ప్రాబ్లం. ఒకటి మాత్రం గుర్తుంచుకో, నువ్వు చందు కలిసినా, పూజ నువ్వు పెళ్లి చేసుకున్నా నాకొచ్చే ఆస్తి ఏం లేదు. ఏదో కలిసాం, కలిసి కొంతకాలం బతికాం. పూజకు కూడా దూర బంధువు. మంచి జరగాలనుకోవటం సహజం, అందుకని చెప్పా. విన్నా వినకపోయినా ఇక నీ ఇష్టం. ఇక ఈ టాపిక్ నీ దగ్గర తాను, దట్స్ ఆల్. యువరాజ్, అంత పచ్చిగా చెప్పుండకూడదు. కార్తిక్ బాగా హట్ అయినట్టున్నాడు. నీకేమనిపించా? బంగారం వేడి మీద ఉన్నప్పుడే మనకు కావాల్సినట్టుగా మలుచుకోవాలి. చందు మీద నెగిటివ్గా ఉన్నప్పుడే కార్తీక్ మనసును మన వైపు మలుచుకోవాలి. ఎందుకైనా మంచిది తనకు దగ్గరగా ఉండి ఏం ఆలోచిస్తున్నాడో అబ్జర్వ్ చేయి, సరేనా? అవును మమ్మీ, మామ హీరో నేనే అని ప్రకటించాడు. ఇప్పుడు రాఘవరావు గ్యాంగ్ వచ్చి అటాక్ చేస్తారు. ఆ రోజు నిన్ను మాట్లాడినావు, ఇప్పుడు ఏమంటావు అంటారు. ఏం చేస్తావు? ఎలా సమాధానం చెప్తావు? అదేంటి మమ్మీ అంత కూలికి నవ్వుతున్నావు? అంటే వారు రారనా? రాకుండా ఎలా ఉంటారా? 100% వస్తారు. మరి వస్తారు, వచ్చి అడుగుతారు. అడిగిన తర్వాత ఇప్పుడు నేనున్నంత కూల్గా తోక ముడుచుకుని వెళ్తారు. అదే ఎలా? అదిగో అలా. రండి రండి రండి, కూర్చోండి. కూర్చోండి. కాఫీ తీసుకుంటారా? అక్కర్లేదండి, ఇప్పుడే తీసుకొని వచ్చాం. మొత్తానికి సమస్య సానుకూలంగా పరిష్కారమైంది. అసలు సమస్య అంటూ ఉంటే కదా యశోధారాదేవి పరిష్కారం కావడానికి. అవునవును, మీరన్నది నిజమే. అసలు సమస్య అన్నదే లేని చోట సమస్య సృష్టించి అల్లరి చేసింది చందు. అందరికీ మనశ్శాంతి లేకుండా చేసింది. తప్పు చేసింది. చూడండి,
ఇప్పటికీ అదెలా జరిగిందో నాకు తెలియదనే అంటోంది తప్ప అవును ఇది మా ఇద్దరి వ్యవహారం, కాపురం జరిగింది నిజమే అని చెప్తోందా? లేదు. మీకు తెలీదు రాఘవరావు గారు, భువన గారు ఆడదే కాబట్టి అర్థం చేసుకోగలరు. ఆడపిల్లకి స్పర్శలోనే ఎదుటి మనిషి ఇంటెన్షన్ తెలిసిపోతుంది. ఎంత నిద్రలో ఉన్నా టచ్ తెలుస్తుంది. అలాంటిది ఇంత జరిగినా తనకి తెలీదు అనటం మూర్ఖత్వం కదూ. పైగా దానికి కారణం భర్త కాదు అనడం అందుకు నమ్మకం కావాలి, మనిషిని నమ్మాలి. ఎందుకలా నవ్వుతున్నారు? వెటకారంగా అనిపిస్తుందా? మరి ఏ మీకనిపించడం లేదా? యశోదరా, మీరు చాలా అవమానిస్తున్నారు. ఇది పద్ధతి కాదు. ఐఎమ్ సారీ, నేను నిజంగానే అడుగుతున్నాను. మీరు చెప్పింది మీరే ఒక్కసారి ఆలోచించుకుని చూసుకోండి. నమ్మకం కావాలన్నారు. మరి నమ్మకం ఉంటే పోయినసారి వచ్చినప్పుడు మీ అమ్మాయిని ఎందుకు కొట్టారు? అది తప్పని నేను అనడం లేదు, అలాగే చెయ్యాలి, చేశారు అంతే. పిల్లలు తప్పు చేసినప్పుడు తిట్టడం, కొట్టడం, అనుమానించడం సహజం. నేను అదే చేశాను. ఇక్కడ మీకన్నా నేనే బెటర్ అనొచ్చు. ఎందుకంటే అసలు విషయాన్ని ఆది బయటపెట్టాడు, చందు కాదు. సో ఇక్కడ కూడా చందుదే తప్పుంది. సరే, తప్పుల గురించి ఇప్పుడు చర్చ అనవసరం. నేను తొందరపడి ఉండాల్సింది కాదు. ఇంత జరిగినా సర్దుకుపోయే ఓపిక, క్షమించే ప్రేమ నాకున్నాయి. మీరు మాత్రం వెళ్ళిపోకండి. వెళ్ళండి, చందు పైనుంది. వెళ్ళి మీ అమ్మాయిని పరామర్శించండి. వెళ్ళండి ప్లీజ్. రాహుల్, ఏంట్రా ఇది? ఏమైంది? ఏమైంది నాన్న? ఏమైందో చెప్పవే. నాకు విషయం అబద్ధం చెప్పావు. ఏ విషయం? నేను నీ కొడుకునని. అదేంట్రా అంత మాట అనేసావు? నిజంగా నీ కొడుకునే అయితే నీ తెలివితేటలు, నీ నేర్పు, నీ చాకచక్యం ఇవి ఎత్తుకుపోయేటంలో కనీసం 10% కూడా వచ్చాయి. నీకు మీ డాడీ తెలివితేటలు వచ్చుంటాయి. లే కమాన్ కమాన్, లే కమాన్. యాపిల్ తింటావా? అమ్మా చందు, రండి నాన్న. రామ్మా, కూర్చోండి. ఎలా ఉన్నావు తల్లి? ఉన్నాను నాన్న. నీ ఆరోగ్యం బాగుంది కదమ్మా? నాకేమవుతుంది నాన్న? పోయే ప్రాణమైతే ఈ వార్త తెలిసినప్పుడే పోయి ఉండాలి. ఇప్పటిదాకా మిగిలిందంటే ఇక పోదు. ఏం మాటలు అమ్మా అవి? నేను ఆ రోజే మీ అమ్మతో అన్నాను, నిజం నిలకడ మీద తెలుస్తుంది, నా కూతురు నిప్పు అని. అందుకే నాన్న భవిష్యత్తు బూడిదైంది. పిచ్చి మాటలు మాట్లాడకు. నువ్వు అసలే ఒట్టి మనిషి కూడా కాదు. నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకి ఆదిత్య తండ్రి అని తెలిసి మేమెంత సంతోషపడ్డామో తెలుసా? ఓనీలే అమ్మా, నాకు బాధగా ఉన్నా మీకు సంతోషంగా ఉందంటే అంతే చాలు. తల్లి కావడం ఆడదాని జన్మ సార్థకమైనట్టు తల్లి. సార్థకత అంటే అన్నీ సక్రమంగా జరిగితేనే కదా నాన్న. కేవలం జన్మనివ్వడమే సార్థకత అయితే ఇంతమంది అనాథలు, కడుపు కోతకు గురైన తల్లులు ఉండరు కదా.
నీకు బాధేంటే అన్నిటికీ నేనున్నాననే భర్త, అన్ని తనే చూసుకునే అమ్మ, అదే అమ్మ లాంటి అత్త. ఇంతకంటే నీకేం కావాలి? కాదనుకోవడం, లేదనుకోవడం నీకు పొగరు కాకపోతే. నువ్వన్నది నిజమమ్మా. నా భర్త నిజంగానే నాకు తెలియకుండానే అన్నిట్టా తానే అయిపోయాడు. చందు, ఆదిత్యన్ నీ భర్తగా నువ్వే కోరుకున్నావు. తనతో కలిసి జీవించడానికి రాజీ పడేగా పెళ్ళాడావు, అవునా కాదా? ఆ టైంలో అతనే నీకు భరోసా ఇచ్చాడనుకున్నావు. ఆ తరువాత నీలాంటి మనిషిని వదులుకోలేకో, పోగొట్టుకోవడం ఇష్టం లేకో నీతో జీవితాన్ని పంచుకున్నాడు. ఈ స్థితికి నువ్వు ముందే సిద్ధపడ్డావు. అలాంటప్పుడు ఇంత బాధ ఎందుకమ్మా? ఆ? మనిషి ఆశలెగురుచు తల్లి, కానీ మనిషి ఎగరలేడు. ఒకవేళ ఎగిరినా మళ్లీ కింద పడక తప్పదు. ఇది జీవితమమ్మా. ఇక్కడ రాజీ పడ్డం తప్ప పోటీ పట్టం ఉండదు తల్లి. అలాగే నాన్న, మీరు చెప్పింది అర్థమైంది. మీరనుకున్నట్టు నేనేం ఆత్మహత్య చేసుకోను. చచ్చే వరకు చచ్చినట్టు బతుకుంటాను. ఏదైనా మన అనుకోవడంలో ఉంది. భగవంతుడు నీకు ఈ ఇంటితో బంధం కల్పించాడు. ఇంతకు ముందు నువ్వు అనుకున్నట్టే ఈ అవకాశాన్ని శ్వేత భవిష్యత్తు కోసం ఉపయోగించు. భువనా, నువ్వు నోరు మూస్తావా? అదేంటండి, నేనేమన్నా తప్పన్నానా? అసలు శ్వేత కోసమే కదా చందు ఈ పెళ్లి చేసుకుంది. అలాగేనమ్మా. ఇంతకీ నా బిడ్డకి తండ్రి ఆదిత్యేనన్న విషయం మీకెవరు చెప్పారు? నేనే చందు. తండ్రి అవుతుందని చెప్పడం ఏ మనిషికైనా అద్భుతమైన అనుభూతి. అందుకే మావయ్య గారికి ఫోన్ చేసి నా తప్పు ఒప్పుకుని వారిని ఆశీర్వదించమన్నాను. రా చందు, రా. ఆశీర్వదించండి. దీర్ఘాయుష్మాన్ భవ. థ్యాంక్ యూ. ఆశీర్వదించండి అత్తయ్య. దీర్ఘ సుమంగళి భవ. పండంటి బిడ్డను కని 10 కాలాల పాటు చల్లగా ఉండమ్మా. మావయ్య, మా ఇద్దరిని ఇంటికి రమ్మన్నారు. తప్పకుండా వస్తాం మావయ్య. చందు, ఎప్పుడు వెళదాం? తనేదో మూడవుట్లో ఉన్నట్టుంది. ఆ సంగతి మనం పర్సనల్గా మాట్లాడుకుందాం. మావయ్య, మీరు అత్తయ్య ఈరోజు ఇక్కడే ఉండాలి. నిలబడ్డారంటే కూర్చోండి. పర్వాలేదు బాబు. పర్వాలేదు. కలిసి ఫోన్ చేసి కలిసి సినిమాకి వెళ్దాం. శ్వేత విశాలు కూడా ఫోన్ చేసి పిలుస్తాను. వద్దులేండి, మిమ్మల్ని ఇలా చూస్తుంటేనే మా కడుపు నిండిపోయింది. శ్వేత కూడా ఒంట్లో బాలేదు. మేం బయలుదేరుతాం. వెళ్దామా? అలాగే, వస్తానమ్మా. ఉమ్. బాబు, అమ్మాయి జాగ్రత్త. అయ్యో, తప్పకుండా అండి. అప్పుడప్పుడు ఫోన్ చేస్తుండమ్మా. మావయ్య, ఏంటి మీరు ఇలా వచ్చేలా వెళ్ళడం నాకు ఇష్టం లేదు. మళ్ళీ వస్తాం బాబు. వస్తాను తల్లి. ఉమ్. వస్తామమ్మా. ఉమ్. ఇంతగా జీవితంలో నటించే నికృష్టుణ్ణి ఇంతవరకు చూడలేదు. నా భూతో నా భవిష్యత్తు ఇక ముందు కూడా చూడలేవు. చందు, ఇప్పుడు నీ వాళ్ళంతా నా బంధువులు. మీ నాన్న నా మావయ్య, మీ అమ్మ నా అత్తయ్య, నీ బిడ్డ నా బిడ్డ. ఇంత జరిగాక నువ్వు నా దాని కాకుండా ఎలా పోతావు చందు? చందు ప్రెగ్నెన్సీకి ఆదిత్య కారణం. ఇది ఆనందించాల్సిన విషయమో బాధపడాల్సిన విషయమో అర్థం కావటం లేదు. భర్తగా ఆదిత్య చందుకి న్యాయం చేశాడనుకోవాలా, ప్రేమ జంటను విడితీసి అన్యాయం చేశాడనుకోవాలో తెలియటం లేదు. వాళ్ళిద్దరూ దూరంగా ఉంటున్నారన్నావు కదా సుజాత? నిజమే శ్రీధర్, ఆ విషయం ఆదిత్య చెప్పాడు, చందు కూడా చెప్పింది. వాళ్ళిద్దరూ వేరువేరుగా పడుకోవడం నా కళ్ళారా నేను చూశాను. పిచ్చిగా మాట్లాడకు. అదే నిజం అయితే
చందుకి ప్రెగ్నెన్సీ ఎలా వచ్చింది? అది అర్థం కాకనే కదా చందు ఏడుస్తోంది. అంటే తనకు తెలియకుండానే కన్సీవ్ అయిందా? ఇదేమన్నా పురాణాల కాలమా భగవంతుడు బిడ్డల్ని ప్రసాదించటానికి? హ. ఇది వింటున్న కొద్దీ సిగ్గుగాను జుగుప్సుగాను ఉంది. పాపం ఆ విధవ ఎంత తల్లడిల్లిపోతున్నాడో తెలుసా? ఏంటి వాడు చేసిన పాపం? అదేంటి శ్రీధర్, నువ్వు కూడా చందునే తప్పు పడుతున్నావా? తనకు తెలిసి ఈ విషయం జరిగితే ఎందుకు తనంతలా బాధపడుతుంది? ఎందుకు నిద్రాహారాలు మాని ఏడుస్తుంది? కార్తీక్ ముందు ఈ విషయం చెప్పడానికి ఎంత మదన పడిందో, ఎంత నరకం అనుభవించిందో మీకేం తెలుసు? అసలు ఇదంతా యశోధర్ ఆడుతున్న నాటకమేమని నాకు అనిపిస్తోంది. ఆ రాక్షసి ఏ అన్యాయం చేయని తనకు సంబంధం లేని చందుని ఇంతలా హింస పెడుతుంటే ఇక మన అమ్మాయికి ఎంత నరకం చూపిస్తుందోనని నాకు భయమేస్తోంది. ఏ చందు ఏంటిది? ఏ, ఏ, ఏంటి బొమ్మలని ఇచ్చిరేస్తున్నావు? తప్పు కదా. పిల్లల కోసం బొమ్మల్ని ఎక్కడెక్కడి నుంచో తెప్పిస్తారు. తెచ్చిన ఇలా ఇసురు కొట్టడానికి కాదు, అయినా ఇది మనం ఆడుకోవడానికి కాదు, పిల్లలు ఆడుకోవడానికి. ఏంటి చందు ఈ మాత్రం దానికి అంత ఆనందపడిపోతున్నావు? ఏంటి నవ్వుతున్నావా ఏడుస్తున్నావా? చందు తాక్కుండానే తాలి కట్టానా? తాక్కుండానే తల్లించేశానా? కొత్త సూక్తులు వద్దమ్మా. జీవితం అనేది అడ్జస్ట్ అవడానికి. నన్ను చూడు, వైదేహిని వదిలేసి నీతో అడ్జస్ట్ అవ్వలేదు. ప్లీజ్ చందు, నువ్వు ఇలా బాధపడితే నేను చూడలేను. చందు దయచేసి ఓ మాట చెప్తాను, వింటావా? ఏం లేదు, తేనెటీగ ఏం చేస్తుంది? పువ్వుకు నొప్పి తెలియకుండా తేనె తాగుతుంది, ఫలితంగా పువ్వు కాయ అవుతుంది. ఇందులో తప్పెవరిది? అందంగా విచ్చుకొని తేనె వాసనలు సువాసనలు వెదజల్లుతున్న ఆ పువ్వుదా, తన ధర్మం తను నిర్వర్తించిన తేనెటే కదా? ఇద్దరిది కాదు, ప్రకృతి ధర్మం రెండూ పాటించే. ఇదే అంతే చంద్రు. ఈ మాత్రం దానికి ఏడుపులు పెడబబ్బులు. ఎందుకురా ఇంత మోసం చేశావు? ఎందుకు ఇంత నమ్మక ద్రోహం చేశావు? ఏం పాపం చేశానని నా గొంతు కోసావు? ఎందుకురా? నమ్మక ద్రోహం పిచ్చి చందు, నమ్మితేనే కదా ద్రోహం చేసేది. నిన్ను నమ్మించడానికి ఎన్ని నెలలు ఎన్ని సంవత్సరాలు ఎంత తపస్సు చేశానో తెలుసా? నన్ను నేను ఎంత కంట్రోల్ చేసుకున్నానో తెలుసా? అరే అర్థం చేసుకోవేంటి? బలవంతంగా నిన్ను నా దాన్ని చేసుకున్నా ఎవరు ఏం అనగలిగేవాళ్ళు కాదు. అయినంత చంపండి నన్ను అర్థం చేసుకుని అప్రిషియేట్ చేయాల్సింది పోయి శాపనార్థాలు పెడతావేంటి? ఇంత ద్రోహం చేసినందుకు ఇంతకింత అనుభవిస్తావురా? నికృష్టమైన చావు చేస్తావు, పురుగులు పడిపోతావు. ఆడపిల్ల ఉసురు ఊరికే పోదురా, నువ్వు సర్వనాశనం అయిపోతావు. చందు, ఏంటమ్మా ఇక్కడ నిలబడ్డావు? ఏంటమ్మా ఇది? అలా అయితే ఎలా చెప్పు? ఇది ఈ రోజు రేపో తేలేది కాదు, జీవితాంతం ఉంటుంది. రాజీ పడాలమ్మా. జీవితం అంటేనే రాజీ పడ్డం. నీకోసం కాకపోయినా నీ కడుపులో ఉన్న బిడ్డ కోసమైనా రాజీ పడక తప్పదు. సరిగా తిని సరిగా నిద్రపోకపోతే బిడ్డ ఆరోగ్యం ఏమవుతుంది చెప్పు?
ఎందుకు రాధిక? వాడు ఆరోగ్యంగా పుట్టి ఎవరిని ఉద్ధరించాలి, ఎవరిని మెప్పించాలి? నాలాంటి మరో నష్ట జాతకుడిని ఈ భూమి మీదకి తీసుకొచ్చి నేనేం సాధించాలి? అసలు నేనెందుకు కనాలి? నన్నెంతో ఆప్యాయంగా పలకరించే శ్రీధర్ అంకుల్ ఈ విషయం తెలిసి ఎంత అసహించుకుంటారో, చిన్న చూపు చూస్తారు. లేదమ్మా, ఇన్ని పతివ్రత కబుర్లు చెప్పిన చందు ఇంత నీచంగా ప్రవర్తించిందని అనుకోరా? లేదమ్మా, విషయం తెలిసి చాలా బాధపడ్డారు. నువ్వు అలాంటి దానివి కాదు అన్నారు. ఏం జరిగినా ఎలా జరిగినా అది నీ ప్రమేయం లేకుండానే జరిగి ఉంటుందన్నారు. నువ్వు నిర్దోషువని మనస్ఫూర్తిగా నమ్ముతున్నారాయన. నిన్ను చూసి ఎంత ఇదిగా బాధపడుతున్నారో, కళ్ళ ముందు అంత దారుణంగా బాధపడుతున్న కార్తీక్ ని చూసి కూడా అంతే ఇదిగా బాధపడుతున్నారాయన. మీ ఇద్దరిని కలిపి అదృష్టం దక్కకుండా పోతుందని అల్లాడిపోతున్నారు పాపం. ఏ జన్మలో చేసిన పాపమో రాధిక. ప్రేమించిన మనిషిని, కలిసి జీవించాలనుకున్న మనిషికి కడుపుతో ఉన్నానని నా నోటితోనే చెప్పాల్సి వచ్చింది. ఇంతకన్నా దురదృష్టం ఇంకేముంటుంది చెప్పు? సారీ కార్తిక్, ఐఎమ్ సారీ, ఐఎమ్ వెరీ వెరీ సారీ కార్తిక్, ఐఎమ్ సారీ. ఆహా, రాధిక వంట చేస్తే వాసన వారం రోజుల వరకు ఇంట్లో తిరుగుతూనే ఉంటుంది కదా మమ్మీ? అవునరా, కొంతమంది కొన్నిటి కోసమే పుడతారా. కొంతమంది మీ మామలా సాధించడానికి, మరికొందరు సాధించబడడానికి, ఇంకొందరు సాధించబడేలా చేయడానికి. అబ్బో, పాకిస్తాన్ అమెరికన్ లాగా అవగాహన బాగానే ఉంది. పర్లా. అదే జూబ్లీ హిల్స్ లో మన ఫణిభూషణ్ ప్లాట్ ఉంది. అది మనది కావాలంటే ఏం చేయాలరా? అది నన్ను అడుగుతావేంటక్క? కబ్జా చేయడంలోను కంచి వేయడంలోను నువ్వు పిహెచ్డి చేసావు కదా మామా. చందు, అమ్మా చందు, ఏంటి రాహుల్ ఇది? అన్నం తినేటప్పుడు కూడా ఇలాంటి మాటలేనా? అంటే తిన్న తర్వాత తినక ముందైతే ఓకేనా? అది నీకు మానవత్వం లేకుండా పోతుందా? తను ఉట్టి మనిషి కూడా కాదు. నీ బిడ్డ తల్లిని ఇంతగా అవమానిస్తావా? అవునరా, తప్పు చేసావా? అది చూడు, పాపం తను తినకుండా వెళ్ళిపోయింది. పిలు తన్ని. అలాగే. చందు, చందు, చందు రా. చందు, వచ్చి తిను. ఆకలేదు. నీకోసం కాకపోయినా బిడ్డ కోసమైనా తిను. వద్దనగా కడుపు నిండిపోయింది. ఎలా నిండిపోద్ది? ఆ కడుపు నిండడం గురించి కాదు, ఈ విధంగా. మీ వికృత చేష్టలతో ఎప్పుడో నిండింది. ఇప్పుడు కొత్తగా ఎందుకు? రాక్షసుల మధ్య ఉంటే బిడ్డకి రాక్షసత్వమే వస్తుంది. ఆతారాన్నైనా మీలాంటి వాళ్ళకి దూరంగా బతకనివ్వండి. సంతోషం. అలాగే చేదుగాను, కానీ అది కన్న తర్వాత. కనే వరకు నా అండర్లో ఉండాలి. వాడి కాపలా నేను. ఏ టైంకి చెకప్కి వెళ్ళాలి, ఏ టైంకి ఫుడ్ తినాలి, ఏ టైంకి పడుకోవాలి, మొత్తం నా కంట్రోల్లోనే ఉంటుంది, ఉండాలి. ఎందుకు నన్ను ఇలా హింసిస్తావు? నన్ను వదిలేండి ప్లీజ్. నో. తిండి విషయంలో, నిద్ర విషయంలో ఎలాంటి తేడా రాకూడదు. అది ప్లీజ్, తర్వాత నేను తినిపిస్తాను. దయచేసి ఇక్కడితో ఇది వదిలే. అది తండ్రిగా నీకింకో బాధ్యత కూడా ఉంది, మర్చిపోయావా? ఏంటక్క అది? కాబోయే తల్లిని నెలకి 3 సార్లు డాక్టర్ దగ్గరికి చెకప్ కి తీసుకెళ్లాలి కదా? షూర్, ఆల్రెడీ తీసుకెళ్తున్నానుగా. ఆహా, ఎప్పుడు? ఇంకో గంటలో. చందు, తిండి తర్వాత తింది గాను. గెట్ రెడీ, డాక్టర్ దగ్గరికి వెళ్ళు. అక్కర్లేదు, నేను రాధిక వెళ్తాం. అక్కడ ఫైల్లో
భర్త అనుమతి, సైన్ ఇలాంటివన్నీ కావాలి. మ్మ్. నీతో రావడం నాకు అవసరం. సర్లేమ్మా, నేను వస్తాను. నువ్వు వెళ్ళి రెడీ అవు. ఆ, రాధిక మధ్యలో నువ్వెందుకు పానకంలో పుడకలాగా? రాధిక రాకపోతే నేను రాను. రాజకీయం కర్మ వీళ్ళందరూ కూడా వస్తారు. రే మీరు కూడా రెడీ అవ్వండి. వీళ్ళు కూడా వస్తారు. రెడీ అవ్వు. దాకా కావాల్సింది నువ్వు రెడీ అవ్వడం. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఆ, జాగ్రత్త జాగ్రత్త. నాకు తెలుసు. మీకు తెలిసిన మాకు తెలుసు. మీకు తెలియని విషయం ఏంటంటే మీ మీద మీకు కేర్ లేదని. రాధిక, డ్రైవర్కి పర్సనల్ విషయాలు మాట్లాడే హక్కు లేదు. ఓవర్గా మాట్లాడొద్దని చెప్పు. రాధిక, మన వస్తువు ఇప్పుడు ఎవరికైనా ఇచ్చామనుకో జాగ్రత్త అని చెప్తావా లేదా? ఇప్పుడు నా వస్తువు ఆవిడ దగ్గర ఉంది. జాగ్రత్త అని చెప్పడం నా హక్కు. జాగ్రత్తగా ఉండడం ఆవిడ బాధ్యత. ఆ విషయం ఆవిడ చెప్పు. డ్రైవర్వి డ్రైవర్లా ఉండు. ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తే మర్యాద ఉండదు. నోరు మూసుకుని ఇక్కడ వెయిట్ చేయి. అలాగే కార్ రివర్స్ చేసి పెట్టుకుంటాను. రాధిక రా. నాకు అబోర్షన్ చేయండి డాక్టర్. ఏంటమ్మా ఇంకా నీ మొండితనం మానవా? ఏంటండి మీరైనా తనకు నచ్చ చెప్పొచ్చు కదా. అది మా వల్ల కాకే మీ దగ్గర తీసుకొచ్చాను డాక్టర్. మీరు డాక్టర్ని సంగతి మర్చిపోయి చందుకి తోబుట్టు అనుకొని మీరే నచ్చ చెప్పండి ప్లీజ్ డాక్టర్. ఇంకా ఏం చెప్తామండి, ఈ రోజుల్లో ఇదో ఫ్యాషన్ అయిపోయింది. చందు అమ్మా, మీరుండండి, నేను నచ్చ చెప్తాను. చూడమ్మా, ఓ మనిషి నిర్ణయం ఎలా ఉండాలంటే తను ఒకసారి తీసుకున్న నిర్ణయానికి జీవితంలో ఇంకెప్పుడు పొరపాటు చేశానని బాధపడకూడదు. నాకు తెలిసినంత వరకు నువ్వు నీ వాళ్ళ కోసం చాలా త్యాగం చేసి ఈ పెళ్లి చేసుకున్నావు. చాలా గొప్ప విషయమే. మీరిద్దరూ దూరంగా ఉన్నారు కాదని నేను అంటం లేదు. ఇప్పుడు గర్భం వచ్చింది. నీకు తెలియని పరిస్థితిలో బహుశా ఎప్పుడో ఇలా జరిగి ఉండొచ్చు. అందులో నీ తప్పు గాని అతని తప్పు గాని లేదు. కానీ ఇప్పుడు నీ కడుపులో ఒక జీవి ఊపిరి పోసుకుంది. నీతో మాట్లాడినంత మాత్రాన్న, నీకు ప్రస్తుతం కనిపించినంత మాత్రాన్న అది జీవి కాకుండా పోదు, నీ బిడ్డ కాకుండా పోదు. ఏం తప్పు చేశాడని ఇప్పుడు ఆ బిడ్డను చంపమంటున్నావు? నీ వాళ్ల కోసం ఇంత త్యాగం చేసిన దానివి, ఇంత మంచి మనసున దానివి, ఇంత సెన్సిటివ్ విషయాన్ని ఎందుకు ఆలోచించటం లేదు? రాధిక్ గారు చెప్పిన పరిస్థితులను బట్టి ఆలోచిస్తే నీకిప్పుడు ఎవ్వరూ లేరు. అలాంటప్పుడు నీ ఫ్యూచర్ ఏంటి? నీకంటూ మిగిలే ఒకే ఒక వ్యక్తి నీ బిడ్డ. నిన్ను అర్థం చేసుకుని నీ అని నువ్వు అనుకోగలిగే ప్రాణి తనొక్కటే అవుతుంది. ఇలా అబార్షన్ చేయించుకుని ఆ తోడును కూడా పోగొట్టుకుంటావా? చెప్పమ్మా. ఇంత చెప్పినా నీకు అబార్షన్ చేయించుకోవాలని సరైన నిర్ణయం అనిపిస్తే రేపు ఉదయం ఏం తినకుండా తాక్కుండరా? అలాగే చేస్తా. చందు వెళదామా? వస్తాను డాక్టర్. మంచిదమ్మా. డాక్టర్, ఏంటమ్మా? రేపు ఉదయం నేను రావట్లేదు డాక్టర్. That's good.
కార్తీక్ భోంచేయవా? ఆకలిగా లేదు. ఆకలిగా లేదా? మనసు బాలేదా? తెలిసి అడిగే వాళ్ళకి జవాబేం చెప్పగలం పూజ? నేను అడిగిన దానికి సమాధానం చెప్పు కార్తీక్. నీ బాధ చందు ఇలా చేసిందేంటనా, చందుకి ఇలా జరిగిందేంటా అనా? చందుకి ఇలా జరిగిందనే నేను నమ్ముతున్నాను పూజ. నాకు తెలిసిన చందు క్యారెక్టర్ ఇది కాదు. తను మోసగత్త కాదు. అలా అయితే తను చేసుకోబోయే ముందు పెళ్లి గురించి నాకు చెప్పదు. ఆశబోతు కాదు. ఆదికి ఆస్తి లేదని తనకి ముందే తెలుసు. ఆదిత్య భారీగా నన్ను తను కోరుకోవట్లేదు. తనంత గొప్పదే అయితే తన వాళ్ళ విషయంలో చేసిన త్యాగం నీ విషయంలో కూడా చెయ్యొచ్చు కదా కార్తీక్. అలా నవ్వుతావే? సమాధానం లేక? ఉహుం. ప్రేమించానని చెప్పి నువ్వు కూడా ఇలా ఆలోచించడం ఆశ్చర్యం అనిపించి నవ్వాను. సమాధానం ఉందా లేదా? ప్రేమించుకున్న వాళ్ళకి నువ్వు నేనని ఉండదు పూజ. రెండు పుల్లలు వెలుగుతున్నప్పుడు రెండు మంటలున్నా పుల్లల్ని కలిపేస్తే పుల్లలు రెండున్నా మంట ఒకటే అవుతుంది. ప్రేమ కూడా అంతే. ఆత్మలు కలిశాక శరీరాలు రెండైనా ఒకటే అనిపిస్తుంది. అందుకే కుటుంబంలో ఎంతమంది ఉన్నా కుటుంబం అన్న పదం ఏకవచనమే. వండర్ఫుల్. మరి ఈ స్టేట్మెంట్ నాకు వర్తిస్తుందా? నువ్వు నన్ను ప్రేమించావుగా. తొలి ప్రేమ మలి ప్రేమ అనేది తీసే. ప్రేమ ప్రేమే. చాలా కరెక్ట్. నువ్వు నాలో ఉన్నావు. ఇప్పుడు ముగ్గురం ఒకటే. కానీ నేను అని ఆలోచిస్తున్నావు నువ్వు, మనం అని ఆలోచిస్తుంది చందు. దాని అర్థం నేను నిన్ను చులకం చేస్తున్నానని కాదు. నీ స్థాయి, సమాజంలో నీకున్న విలువ, నీ ఆత్మవిశ్వాసం నిన్ను బెండ్ కానివ్వట్లేదు. మనం అనే భావంతో ఇంకా ఉంది కాబట్టే చందు తప్పు చేసి ఉండదని నేను ఇంకా నమ్ముతున్నాను. ఎందుకంటే నేనే తప్పు చేయను అని ఏ మనిషి అయినా అనుకుంటాడు కదా. సింపుల్గా చెప్పాలంటే చందు తెలిసి ఏ తప్పు చేయదు పూజ. చందు, ఏంటమ్మా ఇది? ఇంతసేపు మెలకుగా ఉంటే ఎలా? ఆరోగ్యం ఏం కావాలి? లే, వెళ్ళి పడుకోలే. ప్లీజ్ రాధిక, నన్ను కాసేపు ఒంటరిగా వదిలే. వదిలితే మనసు బాగుంటుందా లేక జీవితం బాగుపడుతుందా? చూసావా, జీవితం పాడైందని చివరికి నువ్వే ఒప్పుకున్నావు. ఎందుకు రాధిక దేవుడికి నా మీద ఇంత పగ? ఏ స్థాయిలో చూసినా మనశ్శాంతి లేనప్పుడు ఇంకెందుకు బతకడం? ఉదయం చూసావుగా, హాస్పిటల్లో కార్లో ఆదిత్య ఎంత ఘోరంగా ప్రవర్తించాడో. నేనేం చేశానని అందరూ నాతో ఇలా చదరంగా వాడుతున్నారు. చందు, చీకటి కష్టాలు ఇవన్నీ భ్రమలేనమ్మా. పగటిపూట కళ్ళు మూసుకుంటే చీకటి కాదా? ఇది నువ్వు కావాలని కళ్ళు కని తెచ్చుకున్న గర్భం అనుకో. నీ బిడ్డ మీద ప్రేమ పెంచుకో. నీ కష్టాలు నీ బిడ్డకు రానికుండా కాపాడుకో. నువ్వు పోగొట్టుకున్నవి నీ బిడ్డ సాధించేలా చేసి తృప్తిపడు. తల్లిలా గర్వపడు. చందు, ఇలా ఏడుస్తూ కూర్చుంటే నీ బిడ్డ బతుకు కూడా దుర్భరం అవుతుంది. ఇవన్నీ వినడానికి బాగుంటాయి, చెప్పడానికి ఈజీగా ఉంటాయి. కానీ ఆచరణ అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది రాధిక ఆ బాధ. అవునమ్మా, అది నిజమే.
కష్టం అనేది అనుభవించే వాడికే తెలుస్తుంది. పాతికేళ్ల నుంచి అదే జీవితాన్ని అనుభవిస్తున్నదాన్ని నీ బాధ నాకే తెలుసు. సారీ రాధిక, నిన్ను తప్పు పట్టడం లేదు. నా బాధ చెప్తున్నానంతే. ఉదయం చూసావుగా, కార్తీక్ ఎదురు పడ్డాడు. జరిగిన దాంట్లో నా తప్పేం లేదు కార్తీక్ అని చెప్పాలి కదా, కానీ అది కూడా చెప్పలేకపోయాను. ఇంతకాలం ప్రేమించిన మనిషికి ద్రోహం చేశాననుకున్నాను, కానీ అది నిజం కాదు. నేను ప్రేమకే ద్రోహం చేశాను రాధిక. నాకు నేనే ద్రోహం చేసుకున్నాను. నాకు ప్రేమించే హక్కు కానీ కార్తీక్ ని చేరుకునే అర్హత కానీ లేవు. అసలు నాకు బతికే హక్కు లేదు రాధిక. అసలు బ్రతికే హక్కే లేదు, హక్కు లేదు. ఊరుకోమ్మా. సిగ్గు లజ్జ వదిలేసిన వాళ్ళకి, శీలం గురించి పట్టించుకొని వాళ్ళకి పర్వాలేదు. ఇంకా వాళ్ళని పట్టుకుని వేలాడుతున్న వాళ్ళం. రేపు చందు ఏ తప్పు చేయలేదని అందరికి అర్థమయ్యే లోపు ప్రాణంతో లేకపోతే ఎంత బాధాకరమో చెప్పు. నువ్వు నిర్దోషమని జనాలకు తెలిసే రోజు కోసం ఎదురు చూడు. నువ్వు నీ బిడ్డ సగర్వంగా బతికే రోజు కోసం ఎదురు చూడు. వెళ్ళు, వెళ్ళి పడుకో. వెళ్ళు. చందు, తీసుకుమా. వద్దు రాధిక. అదేంటి ప్రతిరోజు ఇలా చేస్తే ఎలా చెప్పు? కడుపులో బిడ్డ సంగతి ఆలోచించవా? చందు, మనం ఎలా ఉన్నా పర్వాలేదు, వాళ్ళకి మాత్రం అన్యాయం జరగకూడదు. తాగు. అన్యాయం జరిగిందని అడిగేవాళ్ళు ఎవరు రాధిక? తండ్రంటూ ఉంటే అడిగేవాడు, లేదు నా అన్నవాళ్ళు అడగాలి. వీడికి ఆ అదృష్టం కూడా లేదు. అలా అనుకోకమ్మా. నువ్వెలాంటిదనువో తెలియంది ఎవరికి చెప్పు? ఎక్కడో ఏదో చిన్న మెలికుంది. త్వరలోనే నిజమని సూర్యుడు ఉదయిస్తాడు, మబ్బులు విడిపోతాయి, నీ నిజాయితీ బయటపడుతుంది. మంచి రోజులు రావాలంటే చెడ్డ రోజుల్లో ఓపిగ్గా ఉండాలమ్మా. తాగమ్మా. ఏ రాధిక, ఆగాగు. ఏంటది? నా వారసుడికి పుట్టక ముందే కోట్లు మోసుకొస్తున్న బంగారు కొండకి మామూలు పాల? నో నో నో. ఇదిగో ఈ ప్రోటీన్ పౌడర్తో కలిపి పాలివ్వు. నా బిడ్డ నాలా కాకుండా తెల్లగా నీల మల్లెపూల పుట్టాలని కుంకుమ పువ్వు తెచ్చాను. కుంకుమ పువ్వు కూడా వెయ్యి వెయ్యి. ఈ బాదం పప్పు జీడిపప్పు తినాలి. రోజుకు ఒక బాక్స్ అయిపోవాలి. ఏం చందు, మనం కలిసింది మర్చిపోయినట్టు మన బిడ్డ విలువ కూడా మర్చిపోతున్నావా? నా బంగారు బిడ్డ కనీసం 5 కిలోల బరువుతో పుట్టాలి. అర్థమైందా? తిను. తిను చందు, తిను. అదేంటి ఇల్లుడ్చిన చీపురు అంటూ అన్నట్టు చెయ్యాల్సిందల్లా చేసి ఇప్పుడు ఏడుస్తున్నావెందుకు? అయినా ఏదో సామెత చెప్పినట్టు అంత బాధపడుతున్నావే? సంసారం చేసింది మొగుడుతోనే కదా, బిడ్డను కంటున్నది భర్తకే కదా. ఏమదిచ్చా? అంతే కదక్క. అయినా మనం ఇక్కడ ఉంటే తన మొక్కమాట పడుతుంది. వెళ్దాం పద. తనే అడ్జస్ట్ అయిపోతుంది. ఇప్పటిదాకా పడలేదా ఏంటి? ఇదేనా కొత్త? తెలిసిన దగ్గర నుంచి ఇదే అంటుంది.
ఏమైనా చేసుకుందా పాడా? పద పద పద. ఆ చందు, వాడు నా వారసుడు కూడా. జాగ్రత్త, టేక్ కేర్.